అంతకు మించిన ధన్యత ఏమన్నా ఉందా? అంత ధన్యతను వదులుకున్నాడు. యేసుప్రభు అన్నాడు, నా శ్రమల్లో మీరు పాలు పొందారయ్యా. నిజంగా యోధ మారు మనసు పొందుంటే యోధాని కూడా ఈరోజు మనము అపోస్తుల పరిచర్యలో ఏదో ఒక పరిచర్య చెప్పుకునే వాళ్ళం. అవును, గాయ గురించి చెప్పాను. కానీ నేను బాగా మళ్ళీ చెబుతున్నాను. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, యోధా పోగొట్టుకున్న చోటు, ఆయన వదిలేసుకున్న పరిచర్య, ఆయన వదిలేసుకున్న అపోస్తులత్వం అనే ఈ 3 పదాలు ఉన్నాయే, చిన్నవి కాదు. ఈనాడు నేను అంటాను, పెద్ద పెద్ద సేవకులు మీరు చూస్తున్నారు కదా, నిజమైన సేవకుల్ని, వాళ్ళకిచ్చే గౌరవం, వాళ్ళకిచ్చే మర్యాద, వాళ్ళని చూసే తత్వం, భార్యలకి భర్తలకి గౌరవం ఇస్తారో లేదో తెలియదు కానీ, తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారో లేదో తెలియదు కానీ, వాళ్ళకన్నా భయపడతారో లేదో తెలియదు కానీ, వారి మాట అన్నా వింటారో లేదో తెలియదు కానీ, ఆ దైవజనుడు మాటలు మాత్రం చక్కగా వింటారా లేదా? అంత అధికారం ఎవరిచ్చారు ఆ దైవజనుడికి? ఆయన పరిచర్యలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన ఆ పరిచర్యని ఆయన ఏం చేశాడు? పోగొట్టుకోలేదు. ఆ అపోస్తలత్వాన్ని, అధికారాన్ని ఆ సేవకులు పోగొట్టుకోలేదు. కానీ ఎవరు పోగొట్టుకున్నారంటే యూదా పోగొట్టుకున్నాడు. పౌలు వెళుతుంటే వాళ్ళందరూ సాగనంపి పడవదాకా మెడ మీద పడి ముద్దులు పెట్టుకుని ఏడుస్తున్నారంట, నువ్వు వెళ్ళొద్దు 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 అని. అంత ధన్యత ఎవడిచ్చాడు? అంత అధికారం ఎవరిచ్చారు? అంత ప్రేమ ఎలా వచ్చింది? దేవుడిచ్చాడనమాట పరిచర్య. అసలు అంత గొప్పగా చెప్పుకోవాల్సిన యోధా చరిత్రని ఈరోజు మనం ఎంత దారుణంగా చెప్పుకుంటున్నాం ఆలోచించండి. అవునా కాదా? యోధా గురించి ఎక్కడైనా చదువుతున్నామా? లేదు లేదు. పేతురు పరిచర్య చదివాం, పౌలు పరిచర్య చదివాం, ఫిలిప్పు పరిచర్య చదివాం, శిష్యులందరి పరిచర్యలు చదువుతున్నాం. వాళ్ళందరూ మాదిరిగా పెట్టుకుని మీరు అలా బతకండి, అలా చేయాలని అంటున్నాం. ఆ జాబితాలు ఎవరు ఉండాలి తెలుసా? యోధా పరిచర్య కూడా అని మనం చదవాల్సిన వాళ్ళం. అంత ధన్యతని ఆయన పోగొట్టుకున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా. సాక్షాత్ యేసయ్యే ప్రార్థన చేసే అంత స్థితిని కూడా కోల్పోయాడు ఆయన. సిమోను గురించి ప్రార్థన చేశాడే, మిగతా 11 మంది ప్రార్థన చేశాడు, 10 మంది గురించి ప్రార్థన చేశాడే, మరి ఆయన గురించి ఎందుకు ప్రార్థన చేయలేదు? పేతురు కూడా పారిపోయినాడేగా, మిగతా వాళ్ళు కూడా పారిపోయేది వెళ్ళిపోయిన వాళ్ళేగా, మరి వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఈయన గురించి ఎందుకు ప్రార్థన చేయలే? యోధా పోగొట్టుకున్నాడు చాలా ధన్యతని. ఇంతకీ ఏం చేసి పోగొట్టుకున్నాడు? ఏం చేసి పోగొట్టుకున్నాడు? అక్కడ రాయబడిన మాట తప్పిపోయి. ఒకసారి ఆ మాట చదువుదాం. మూలవాక్యం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 27వ వచనమేనా? ఆ మాట మళ్ళీ ఎవరైనా దగ్గరగా చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 27వ వచనం. 25 క్షమించండి, అపోస్తుల కార్యం 1:25. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను అని అక్కడ రాయబడిన మాట తప్పిపోయి. ఏం చేసి తప్పిపోయాడు? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మాట. ఏం చేసి తప్పిపోయాడు? ఏం చేసి తప్పిపోయాడు? సాతాను అతని హృదయములో దూరి. ఇదంతా మీరు ఆలోచిస్తే వచ్చే వారం మనకి దేవుడు ఏం అధికారం ఇచ్చాడో, మనలో సాతాను దూరి ఏం చేస్తుందో, మనం ఎంత గొప్ప పరిచర్యను పోగొట్టుకుంటున్నామో, మనం ఎంత గొప్ప అధికారాన్ని పోగొట్టుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. ఆ సేవకులను చూసినప్పుడు, వాళ్ళ గౌరవాన్ని చూసినప్పుడు ఎప్పుడన్నా అది నా భర్తకో, నాకో, నా పిల్లలకో రావాలని ఎవరు అనుకోరే? యోధా తప్పిపోయాడు అంట. ఏం చేసి తప్పిపోయాడు? ఎందుకు తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు అంటే తన హృదయములో సాతానికి అవకాశం ఇచ్చాడంట. లోకాసు వార్త 22వ అధ్యాయంలో మాట ఉంటుంది.
నేను చూస్తాను, మీరు చూడండి. లోకా సువార్త 22 అధ్యాయము 3వ వచనము, 22వ వచనము, మొదటి వచనం నుండి చదువుదాం. లోకా సువార్త 22 అధ్యాయం. పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరు గనుక ఆయనను ఎలాగూ చంపిత్తుమని ఉపాయం వెతుకుచుండిరి. వీళ్ళేమో యేసుని చంపేద్దామని ఉపాయం వెతుకుతున్నారంట. ఆ సమయంలో యూదా తనంతటి తానే వెళ్ళాడంట వాళ్ళ దగ్గరికి. ఎంత దారుణమైన మాట. మిగతా 2 సువార్తలు కూడా చదవండి మీరు. యోహాను సువార్త కానీ, మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ చదవండి. ఎంత క్లియర్ కట్టుకుంటే తెలుసా, ఆయనే వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి ఆయన అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారని అడిగాడంట. యేసుని అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారని అడిగాడంట ఆయన. వాళ్ళు ఆలోచన చేస్తున్నారంట యేసుని చంపటానికి. ఆ ఆలోచన ఇప్పుడు ఎవరికి తెలిసిందంట? ఎవరికి తెలిసింది తెలుసా? యోధాకి తెలిసింది. ఇప్పుడు యోధ ఏం చేస్తున్నాడు చూడండి. 33వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడే వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. ఆ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో కానీ యేసయ్య ఆయనకి ఇచ్చిన అధికారం ఎంత, యేసయ్య ఆయనకి ఇవ్వాలనుకున్న పరిచర్య ఎంత గొప్పది, యేసయ్య ఆయనకి ఇవ్వాలనుకున్న చోటు ఆ పరలోకం ఎంత గొప్పది చూడండి. దాన్ని పోగొట్టుకున్నాడంట. కారణము తప్పిపోయి. ఏ విషయంలో తప్పిపోయి తెలుసా? వాళ్ళమ్మ వెతుకుతున్నారంటే యేసుని చంపడానికి. 3.5 సంవత్సరాలు తిరిగినోడు, ఆయన సొమ్ము తిన్నోడు, అయినా సరే ఆయన అప్పగించడానికి ఏం చేశాడంట? పూనుకున్నాడంట. ప్రేమని దేవుని పిల్లరా, వాడే వెళ్ళాడంట, కుదుర్చుకున్నాడంట. వాళ్ళు వెండినాళ్ళు ఇస్తానారంట, దానికి ఒప్పుకున్నాడంట. ఇప్పుడు నేను అంటాను ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్తాను. ఇప్పుడు యోధాలో సాతాను ప్రవేశించిందా? వాన్నేమన్నా బాగా ఊపిందా? మెంటల్గా ప్రవర్తించాలి ఏమైనా చేసిందా? బైబిల్లో దెయ్యం పట్టిన వాళ్ళు మనం కొందరు చూస్తాం కదా, సమాధుల దగ్గర ఉన్నోని చూస్తాం. ఆడికి దెయ్యం పడితే ఏమైంది? వాడిని వాడే రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడంట. ఒక తండ్రి బాధ చూస్తాం. ఇదిగో నా బిడ్డ చిన్నప్పటి నుండి దెయ్యం బట్టి మూర్ఛ రోగం వచ్చి ఇదిగో తరచుగా నేలలోను అగ్నిలోను పడుతూ చచ్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అటువంటి దెయ్యాన్ని మనం చూసాం. అవునా కదా? ఇంకా చాలా రకాల దెయ్యాలను చూసాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? అసలైన దెయ్యం ఇంకొకటి ఉందంట. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు, మీకు తక్కువ మంది కనపడతారా? దెయ్యం పడితే పక్షవాయువు వచ్చింది, పక్షవాత రోగం వచ్చింది కదా ఒక ఆయనకి బైబిల్లో. దెయ్యం పడితే చాంద్ర రోగం వచ్చింది కదా, దెయ్యం పడితే నడ్డు వణిగిపోయింది కదా ఒకరికి. ఇలాగ చాలా మందిని మనం చూస్తున్నాం కదా, వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళనే కదా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు మనకి భూమి మీద చెప్పండి? ఎక్కువ మందా తక్కువ మందా? ఎక్కువ మందే కనపడుతున్నారా? కొడతాను మిమ్మల్ని. దెయ్యం బట్టి పక్షి రోగం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దెయ్యం బట్టి నడ్డొంగిపోయిన వాళ్ళు ఎక్కువ. సరే, మీరందరూ ఎలా మారారు చెప్పండి? మీ అందరు దేవుళ్ళకి ఎలాగొచ్చారు చెప్పండి? మీ అందరికి ఎవరికైనా దెయ్యం పట్టిందా? ఇప్పుడు చెప్పిన కోణాల్లో ఎవరన్నా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? సరే, ఇప్పుడు చెప్పిన కోవల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళని ఎంతమంది మీరు చూసుంటారు చెప్పండి? ఇలాగ సమాధుల దగ్గర రాళ్ళతో గాయపరుచుకోవటం, మీ భాషలో జొట్టు ఇరపోసుకొని చక్కగా ఇబ్బంది పెట్టడం, చాంద్ర రోగమో లేకపోతే పక్షివాయు రోగమో రావటం, భయపెట్టడం, ఈ విధంగా ఉండి మారిన వ్యక్తులు ఎంతమంది చెప్పండి అంటున్నాను. చాలా తక్కువ మందే ఉంటారు. మీకు ఎవరైనా గుర్తొస్తున్నారు ఇలా మారినోళ్ళు? మీ తెలిగిన విశ్వాసుల్లో కానీ మీరు విన్న సాక్ష్యాల్లో కానీ ఎంతమంది ఉంటారు చెప్పండి? రేరేనా కాదా? తక్కువేనా కాదా? అక్కడక్కడ ఉంటారు. నేనేమంటానంటే 100లో ఒక 10% ఉంటారు. అవునా కాదా? మరి వాళ్ళకే దెయ్యం పడితే మిగతా వాళ్ళంతా 90 మంది పరలోకం వెళ్ళాలి కదా? అవునా కదా? కానీ యేసు ప్రభువు దగ్గర అడిగితేనేమో
వెళ్ళే వాళ్ళు తక్కువ, అవునా కదా? ఎవరో ఒకరు, ఎవరో కొందరు, చాలామంది ప్రవేశింప పోరాడతారు కానీ వారి వల్ల కాదు అని అన్నాడు కదా యేసయ్య. మరి అదేంటి మరి? 10% మరికే దెయ్యం పడితే వాళ్ళే నరకం వెళ్ళాలి, మిగతా 90 మంది పరలోకం వెళ్ళగలగాలి కదా. నేను అంటాను, సాతాను ఇప్పుడు ఎక్కువగా మోసం చేసేది అలా కాదు, ఇలాగు ఒకని ధనాపేక్షకి. మనిషిలో 13 రకాల దెయ్యాలు ఉంటాయంట. ఎన్ని రకాల దెయ్యాలు? ఎన్ని రకాల దెయ్యాలు ఉంటాయి? ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయానికి రండి ఒకసారి. అక్కడ ఉంటుంది కదా, బయట నుండి లోపలికి వెళ్ళేవి అపవిత్రపరచవు కానీ లోపల నుండి బయటకు వచ్చేవంటాయి, చూసారా? ఎన్నో వచనం? 20వ వచనం చదవండి తల్లి. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుష్యుని అపవిత్రపరచవు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, చూడండి ఒక్కొక్క దెయ్యం, దురాలోచనలు, జారత్వం, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభము, ఇదిగో ధనాపేక్ష. ఇదొక్కటే యోధాకు పట్టిన దెయ్యం. యోధాకి ఏం పట్టింది? ధనాపేక్ష అనే దెయ్యం పట్టింది. తర్వాత చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. అది సాతాను హృదయంలో దూరి, సాతాను లోపల దూరి ఏం చేస్తుందంట తెలుసా? హృదయాన్ని ప్రేరేపిస్తుందంట. ఆ మాట చదువుదామా? మళ్ళీ కావాలంటే ఇక్కడ చేయి ఉంచి మీరు యోహాను సువార్త 13వ అధ్యాయానికి రండి. కొంచెం చూపిస్తున్నాను, కొంచెం చిరాకు పడకుండా చూడండి. 7:30 కల్లా ముగించేస్తాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయినంతవరకు చెప్పి 7:30 కల్లా ముగించేస్తా. తీశారు అందరూ యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇక్కడ యోధా గురించి రాయబడిన మాట చూడండి. 2వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది అది ఏం చేసిందట? ఇందాక మనం సాతాను దూరిందని చెప్పాం కదా, ఆ సాతాను దూరి ఏం చేస్తుందంటే తెలుసా? యోధా యొక్క హృదయములో ఆ ఆలోచన పుట్టించిందంట. ఏం ఆలోచన అంటే ధనాపేక్ష కోసం. అయితే యోధా సాతానుతో నింపబడినాడనే కాదనా? అయితే ఈనాడు అదే సాతాను మన హృదయాల్లో కూడా చాలా రకాలుగా ప్రేరేపిస్తుందంట. ఒకన్నేమో మత్సరపడేలాగా, ఒకన్నేమో దొంగగా, ఒకరినేమో వ్యభిచారం చేసేవాడిగా, ఒకరినేమో కామముతో చచ్చిపోయేవాడిలాగా, ఒకరినేమో ఇంకా అక్కడ ఉన్నాయి 13 రకాలు. ఇవన్నీ కూడా ఎవరంట? సాతాను. ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు, అవును ఆ 10% కంటే ఈ 90% ఎక్కువ అని. అవునా కదా? సమాజంలో ఈ గుణాలు కనపడతాయా? ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? యేసయ్య ఎందుకు ఆ మాట అన్నాడో? అనేక మంది పోరాటం చేస్తారు వెళ్ళడానికి, కానీ వెళ్ళేది మాత్రం ఎవరంట? ఎందుకు వెళ్తారు తెలుసా? మిగతా వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ వల్ల కాలేదంట. ఎందుకు కాలేదు? వాళ్ళ వల్ల కాలే మత్సరాన్ని జయించటం, వాళ్ళ వల్ల కాలే దొంగతనాన్ని జయించటం, వాళ్ళ వల్ల కాలే వ్యభిచారాన్ని జయించటం, వారి వల్ల కాలే వారి యొక్క కామపు ఆలోచనలను జయించటం, వారి వల్ల కాలే అక్కడున్న 13 లిస్టులు అనమాట. అందువల్ల వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ వెళ్దామని వచ్చిన వాళ్ళే, కానీ వీటిని జయించలేక పరలోకం గేటు బయట ఆగిపోయారు. వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్దామని వచ్చిన వాళ్ళే.
ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈనాడు సాతాను, ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, సాతాను అనగా దెయ్యము అనగానే మీరు ఏదో జుట్టు ఊరివేసుకొని, లేకపోతే ఏదో రోగమో, లేకపోతే ఇంకొక మతి లేని స్థితియో, అవన్నీ దెయ్యాలు కాదని నేను అనను, కానీ అవి చాలా తక్కువ కనపడతాయి. కానీ ఈనాడు సాతాను మోసం చేసేది ఎలాగ తెలుసా? ఈ విధంగా మోసం చేస్తుంది. మనం దేవుల్లో ఉంటాము, కానీ మన శరీరాన్ని మనం జయించలేము. అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహారాధన, ఇవన్నీ కూడా ఎవరు పుట్టించే ఆలోచన తెలుసా? సాతాను మన హృదయంలో దూరి మనకి పుట్టించే హృదయాలోచనలు అన్నమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది యోధానే బెటర్ ఏమో, ఒక ఆలోచనే ధనం. మన హృదయము ఎన్ని దారుణమైన ఆలోచనలు కలిగి ఉంటుందో మనకు అర్థమవ్వాలి. మన హృదయాన్ని సాతాను ఎంతగా ఆక్రమించిందో. నేను మళ్ళీ చెబుతున్నాను, సాతాను ఇప్పుడు ఆ విధంగా లేదంట. సాతాను కూడా ఎలా ఉంటుందంట తెలుసా? వెలుగుదూత వేషం వేసుకునే ఉంటుందంట. ఆ మాట చదివినప్పుడు నేను అంటాను, మీకు తెలుసలేదో, యోధాలో సాతాను దూరిందని యేసయ్యకి తప్ప ఎవడికి తెలియదు. అప్పగించే అంతవరకు ఆ 11 మంది శిష్యులకు కూడా తెలియదు. మీరు ఒప్పుకుంటారు దీన్ని? ఈనాడు మన హృదయాల్లో సాతాను, మన పైకి నేను తెల్లబట్టలు వేసుకొని మీకు కనపడవచ్చు, లోపల అంతరంగ గుణాలు ఒకటి యేసయ్యకి 2 యోధాకి తెలిసినట్టు, ఒకటి యేసయ్యకి 2 నీకు నాకు మాత్రమే తెలుస్తాయి. ఈ మాటలు చెప్పడం మనకు ఉద్దేశం ఏంటంటే, మనం పైకి భక్తిపరులుగా కనపడచ్చు ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ పట్టుకుని రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ విచిత్రం ఏమిటి అంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, మనలో పట్టిన సాతాను అది ఎన్ని రకాలుగా అంటే, ఆలోచనల ద్వారా మీరు ఆ 13 లిస్టు ఉంది, ఇంకా మీరు చదివితే చాలా చాలా లిస్టులు ఉన్నాయి. సాతాను అనగానే అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయని చెప్పి, కృతజ్ఞత లేని వారని చెప్పి తిమోతి పత్రికలో ఉంటుంది. రోమపత్రిక 2వ అధ్యాయం చదివితే ఎంత పెద్ద లిస్ట్ ఇస్తాడు తెలుసా? వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇవ్వలే, మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయినందున వాళ్ళని దుష్టాత్మకి, భ్రష్టాత్మకి అప్పగించాడంట. వాళ్ళు ఏం చేస్తారంటే, అదొక పెద్ద లిస్ట్ ఉంటుంది, 15-16 లిస్టు. మీరు పేతురు పత్రికలు చదివితే అక్కడ రాస్తాడు, చేయకూడని విగ్రహారాధన, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు. పేతురు పత్రిక చదవండి, రోమపత్రిక 2వ అధ్యాయం చదవండి, 1 తిమోతి 3వ అధ్యాయం అనుకుంటా కదా, 3వ అధ్యాయం చదవండి. ఇవన్నీ ఏం లిస్టులు తెలుసా? సాతాను మన హృదయాల్లో ఉండి బయటికి వచ్చే హృదయాలోచనలు అన్నమాట. నేను మళ్ళీ అంటున్నాను, అందరూ అన్ని చేయరు, కానీ ఏదో ఒక ఆలోచన మాత్రము 12 మందిలో సెట్ అయిపోతారు. దేవునికి, ఆయన మాటలకు మన హృదయాల్లో చోటు ఇవ్వకపోతే, 3.5 సంవత్సరాలు యోధాకి ఇచ్చిన అవకాశం, నీకు నాకు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు నేను దేవుని నమ్ముకున్నామో తెలియదు, కానీ అన్ని సంవత్సరాలుగా యేసయ్యకి తెలుసు మనలో సాతాను దూరాడు అని, మనలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆయనకి తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నాడు తెలుసా? మారతాడని యోధాని ఎదురు చూశాడు, మారతావని నిన్ను నన్ను ఎదురు చూశాడు. లేకపోతే ఏం చేస్తాడంట? ఆయన భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. అంటే సాతానుకి అప్పగించేశాడా లేదా? అంటే సాతాను హృదయాల్లోకి వెళ్ళిందా లేదా? అప్పుడు ఆ సాతాను ఏం చేస్తుందో చూడండి ఆ వ్యక్తిని. అట్టి వారి సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, ఇదిగో లోభము చేతను, ఈర్ష చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రను, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఎన్ని లిస్ట్ ఉంది చూసారా? అర్థమవుతుందా? సాతాను వ్యక్తిలో దూరినప్పుడు నేను అంటున్నాను, ఈ కార్యాల్లో ఏ కార్యం నీ హృదయంలో నా హృదయంలో ఉన్నా, మన హృదయంలో సాతాను ఉందని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటలు హెచ్చరించడానికి కాదు, యోధా జీవితాన్ని చూసినప్పుడు మన జీవితం పాడవకూడదని. ఈ లిస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇందాక